ప్రకృతిని ఎందుకు గౌరవించాలో ఇప్పుడు చెప్తాను. ప్రతి జీవికి ఒక ప్రయోజనం ఉంటుంది. గోపాల్ నుండి మనం నేర్చుకుదాం. ఒకరోజు గోపాల్ తన పొలంలో పనిచేసుకుంటూ ఉండగా పొదల నుండి పెద్ద నాగుపాము బయటకు వచ్చింది. అతను భయంతో వెనక్కి తగ్గాడు. కాని ఆ పాము అతని వైపు చూసి అతని కాడ్రగ్గర ప్రశాంతంగా చుట్టుకుంది. గోపాల్ ఆశ్చర్యపోయాడు. కాని పాముని చంపకూడదని నిర్ణయించుకున్నాడు. కాలక్రమేణా ఆ పాము ఎవరికీ హాని చేయలేదని అతను గమనించాడు. బదులుగా అది నిశ్శబ్దంగా వెళ్ళిపోయేది. గోపాల్ ఆ పాముకి పాలు పెట్టడం మొదలు పెట్టాడు. మరియు ప్రతిరోజు నాగుపాము వచ్చి పాలు తాగి వెళ్ళిపోయేది. ఈ అసాధారణ స్నేహం గురించి హరికి తెలిసింది. కొంతమంది గ్రామస్తులు గోపాల్ దగ్గరికి వచ్చి ఆ పాము ప్రమాదం తెస్తుందని భయపడి దానిని చంపమని కోరారు. కాని గోపాల్ నిరాకరించాడు. గోపాల్ హరించాడు. ఒకరోజు గోపాల్ ఇంట్లేనప్పుడు ఎవరో ఆ పాముని చంపేశారు. అతను తిరిగి వచ్చి ఇది చూసినప్పుడు అతని గుండె బద్దలైంది. ఆ రోజు నుండి అతని పొలాలు నష్టపోయాయి. చీడిపీడ్లు పెరిగాయి. అతని పంటలు నాశనమయ్యాయి. అప్పుడు గోపాల్కు అర్థమైంది, ప్రకృతిలోని ప్రతి జీవికి ఒక పాత్ర ఉంటుంది. మరియు మనం వాటిని నాశనం చేసినప్పుడు మనం దానికి ప్రతిఫలం చెల్లించుకోవాలి. నీతి: ప్రకృతి మనకు ఇచ్చిన ప్రతి జీవిని మనం గౌరవించాలి. అవి హాని చేయకపోతే మనం వాటిని ప్రేమించాలి.